మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అక్కడ 18వ వచనంలో మొట్టమొదటగా పేతురు అనేటువంటి వాడు అక్కడ మనకు కనిపిస్తాడు. చూడండి, ఆ వచనాన్ని చదువుతున్నాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రియా అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నిమిషం మనం ఆగి ముందుకు వెళదాం, కొన్ని మాటలు నేర్చుకొని. పేతురు యొక్క అసలు పేరు సీమోను. సీమోను యొక్క సహోదరుడు అంద్రేయ. వారిద్దరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరంలో వస్తూ ఉంటే సముద్రంలో చేపలు పట్టడానికి వలలేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ వృత్తి చేపలు పట్టడం. వాళ్ళు జాలర్లు అనేటువంటి మాట అక్కడ స్పష్టంగా వ్రాయించాడు ప్రభువారు. కానీ ప్రభువారు వారి దగ్గరకు వచ్చి ఏమంటా ఉన్నారు అంటే, నా వెంబడి రండి. వినండి మాటలు జాగ్రత్తగా. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. పేతురుతో అక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి మాట, అంద్రేయతోటి ప్రభువారు చెప్తున్న మాట, మీరు నా వెంబడి రండి అని వారిని పిలుస్తూ ఉన్నాడు. మీరు చేపలు పడుతున్నారు కదా, చేపలు కాదు మీరు పట్టాల్సింది, మీరు చేపల స్థలంలో మనుషులను పడతారు. అంటే వల వేస్తే సముద్రంలో మీకు చేపలు పడుతున్నారు. ఇప్పుడు మీరు చేపలు కాదు పట్టేది, మీరు మనుషులను పట్టేటువంటి జాలర్లుగా మిమ్మల్ని నేను మారుస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే మనుషులు సముద్రంలో ఉంటారా? అది కాదు దాని అర్థం. మీరు ఆత్మలను పట్టేటువంటి జాలర్లుగా నేను మిమ్మల్ని మార్చేటువంటి వారంగా ఉన్నాను. రాబోయేటువంటి దినాలలో మీరు మనుషులను పట్టుకుంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మాట ప్రభువారు చెప్తూ ఉన్నారు. మీరు నా వెంబడి వచ్చినట్లయితే మీరు అనుకోవచ్చు, నేను మిమ్మల్ని వెంబడిస్తే నాకేం లాభం అని అనుకోవచ్చు. కానీ ప్రభువారే సమాధానం చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు అంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ప్రియ దేవుని బిడ్డ, మనుషులను పట్టేటువంటి జాలర్లుగా మీరు మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దానికి చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు నన్ను వెంబడించాల్సి. ప్రియ దేవుని బిడ్డలారా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. అంటే వాళ్ళు ఏం చేశారు? వ్రాయబడింది అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పినప్పుడు వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. పేతురు, అంద్రేయ. ప్రియ దేవుని బిడ్డలారా, నిమిషము ఆగి మరలా పేతురు యొక్క జీవితం ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి దానిని ఆలోచన చేద్దాం. ప్రభువారు పిలిచినప్పుడు పేతురు తమ వలను అక్కడ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. అంతకు మునుపు పేతురుకి ప్రభువుకి సంబంధం లేదు. పేతురు ప్రభు మాట ఎప్పుడు వినలా. కానీ ఎలాగా ఉన్నాడు ఇప్పుడు అంటే, ప్రభువారు పిలుపును బట్టి, ఆ పిలుపులో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, బలమును బట్టి, నమ్మకాన్ని బట్టి ఒక అనుమానం రావచ్చు మనకి ఈ మాటలు వింటుంటే. ఒక్క మాటకే ప్రభువుని నమ్ముతాడా పేతురు అనుకోవచ్చు. మోసపోడా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఒక వ్యక్తి వచ్చి, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నాకు 1,00,000 రూపాయలు అంటే ఇస్తున్నారా లేదా? మనకు తెలియనటువంటి వ్యక్తి చీటీ కడతా ఉంటే ఆ పాట మనం పాడుకోక మునిపే ఆ వ్యక్తి మనం ఇచ్చినటువంటి డబ్బులని తీసుకొని వెళ్ళిపోతే అనుమానం రాదు. మనం డబ్బులు కడతాం, 1,00,000 రూపాయలు కడతాం, చీటీలు కడతాం, మోసపోవచ్చు. కానీ ప్రభువారి యొక్క మాట వింటే ఎప్పుడు మోసపోవండి. నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నా దగ్గరికి రా అంటే మనం వెళ్ళాం. లక్షల ఖర్చు పెట్టి లోకంలో హాస్పిటల్స్ దగ్గరికే వెళ్తూ ఉంటాం. నేను నీకు ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇస్తాను రా అంటే రావు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళాం. నిన్ను నేను రక్షిస్తాను రా అంటే మనం వెళ్ళాం.
నిర్లక్ష్యం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభువారి యొక్క మాట వాళ్ళు విని వలలు విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళినటువంటి వాడు అపోస్తులుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారి దగ్గర ప్రముఖమైనటువంటి శిష్యుడుగా కూడా ఉన్నాడు కదా. ఎలాంటి శిష్యుడు పేతురు? ప్రభువారు ఒక మాట చెప్తే ఆ మాట వెంటనే చేయటానికి తొందరపాటు స్వభావాన్ని కలిగినటువంటి వాడు, తొందరపాటు స్వభావాన్ని కలిగిన వాడు, వేగంగా పని చేయటానికి ఇష్టపడినటువంటి వాడు. పేతురు నువ్వు అక్కడికి వెళ్ళాంటే ప్రభువారు ఆ మాట పూర్తిగా మునిపే అక్కడికి వెళ్ళిపోయేవాడేమో. ఏం చేస్తావు పేతురు అక్కడికి వెళ్ళి అంటే, మర్చిపోయాను ప్రభువా, ఇప్పుడు చెప్పు అని వెనక్కి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడేమో. అంత తొందరపాటు కలిగినటువంటి వాడు. అంటే ప్రభు మాట అంటే అంతగా ఇష్టపడేటువంటి వాడు. అటువంటి లక్షణము పేతురుకు ఉంది కదా. అంత మాత్రమే కాదు, ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ముగ్గురు ముఖ్యంగా ఉన్నారు. 12 మందిలో ముగ్గురు ఉన్నారు. ఎందుకండి మీకెట్లా తెలుసు అనుకుంటే, ఇందాకే చెప్పా కదా, వాక్యం మనం చదివితే మనకు స్పష్టంగా అర్థమైంది. ప్రభువారు ఆయన అప్పగింపబడేటువంటి ఆ రాత్రి ప్రభు తన ఆ రొట్టెను విరచి ద్రాక్షారసాన్ని ఆశీర్వదించి అక్కడున్న శిష్యులకు ఇచ్చి ప్రభురాత్రి భోజనం ఆ సమయం అయిన తర్వాత ప్రార్థన చేయటానికి వెళ్ళారు. శిష్యులను ఒక చోట ఉంచి ముగ్గురు శిష్యులను తీసుకొని ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళారు. ఆ ముగ్గురు శిష్యులలో అపోస్తులైన పేతురు కూడా ఒకడుగా ఉన్నాడు కదా, మనకు తెలుసు. అంటే అపోస్తులైన పేతురు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడుగా మిగిలినటువంటి 9 మంది కంటే ఒక అడుగు ఎక్కువగా ప్రభువు దగ్గర ఉన్నటువంటి వాడు. పేతురు, యాకోబు, యోహాను వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. అక్కడ ప్రభువారు వారిని అక్కడ విడిచిపెట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేశారు. మనందరికీ తెలిసినటువంటి మాటలే. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పేతురు ఇప్పుడేమంటా ఉన్నాడు? అంత ప్రాముఖ్యత ప్రభువారి దగ్గర ఉన్నటువంటి పేతురు అంటున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకుంటా అని బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సందర్భం కూడా చూద్దాం. ప్రభువారు అంటున్నారు, నువ్వు తెల్లవారేసరికి యేసు ఎవరో తెలియదు అని నా గురించి నీకు తెలియదని నువ్వు 3 సార్లు మాట్లాడతావు పేతురు. అంటే నేనా ప్రభువా? నేను అసలు అట్లాగా చచ్చినా మాట్లాడు. అసలు నీవు తెలియదు అనేటువంటి మాట నా నోట రానే రాదు. చాలా గట్టిగా మాట్లాడుంటాడు కదా. అటువంటి పేతురు ప్రభువు అప్పగింపబడినటువంటి ఆ రాత్రి, ఆ సమయం తర్వాత తెల్లవారేలోపు చిన్న పిల్ల వచ్చి నువ్వు యేసును వెంబడించిన వాళ్ళలో ఒకడివిగా ఉన్నావు కదా అంటే భయపడి నాకు తెలియదు అని మాట్లాడు, ముమ్మార అబద్ధం ఆడాడు కదా. అటువంటి రీతిగా మాట్లాడుతున్నటువంటి పేతురు ఇంకా ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. పేతురు ప్రభువారు పేతురు యొక్క కాలు కడగటానికి కూర్చున్నప్పుడు, ప్రభువా నా పాదాలను కడుగుతావా? వద్దయ్యా అని అంటే ప్రభువారు అన్నారు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అంటే, అయితే నా పాదాలు మాత్రమే కాదు నన్ను నిలువెల్లా నా దేహమంతా నా శరీరం అంతా కడుగు నాయనా అని మాట్లాడినటువంటి వాడు పేతురు. ఇంకొక మాట మనం చూస్తే పేతురు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నా అంటే, యోధా వచ్చి ఇస్కరియోతు యోధా ప్రభువారిని ముద్దు పెట్టుకొని దొంగ ముద్దు పెట్టి అప్పగిస్తూ ఉంటే, ప్రభువారిని బంధించడానికి సైనికుడు వస్తే తన దగ్గర ఉన్న తన వరలో ఉన్న కత్తి తీసుకొని అతన్ని చంపబోయినప్పుడు అతని చెవి తెగిపోయి కింద పడితే ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు కదా. ఎవరు ఆ వ్యక్తి? ఆ సైనికుడి పేరు ఏంటంటే మల్క్ అనే వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నా ప్రభువుని మీరు బంధిస్తారా, అరెస్ట్ చేస్తారా అన్నంత కోపం వచ్చింది పేతురికి.
అంతగా ప్రభువుని ప్రేమించినటువంటి వాడు అపోస్తుడైన పేతురు. అంత మాత్రమే కాదు, ఇందాక మనం చదివినటువంటి ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పినప్పుడు పేతురు కూడా వాళ్ళతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభువారి యొక్క ఆజ్ఞను పొందిన వాళ్ళలో పేతురు కూడా ఉన్నాడు కదా. అటువంటి పేతురు ప్రభువారు అప్పగించినటువంటి ఆ పనిని మరచిపోయాడు. ప్రభువారు అప్పగించినటువంటి ఆ పనిని విడిచిపెట్టేశాడు. ఇప్పుడేం చేస్తూ ఉన్నాడు? వారి దగ్గరకు వెళ్ళి మళ్ళీ యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి రండి. అక్కడ ప్రభువారు వారిని కలిసినటువంటి ఆ సందర్భంలో వ్రాయబడింది 3వ వచనములో, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటాను, నేను వెళ్ళి మరలా చేపలు పట్టుకోవటానికి వెళ్తాను అని అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత విచారకరమో! ఇంతగా ప్రభువుని వెంబడించినటువంటి పేతురు, ప్రభువారు నా ప్రాణం అని మాట్లాడి ప్రవర్తించినటువంటి పేతురు, ప్రభువారి కొరకు కత్తి దూసినటువంటి పేతురు, ఇంకా మనం చెప్పుకున్నాం కదా కొన్ని మాటలు, సందర్భాలు. ఇలాగా ప్రవర్తన మనసు ఉన్నటువంటి పేతురు ఇప్పుడేమంటున్నాడంటే, దేవుడు తనకు అప్పగించినటువంటి, ప్రభు అప్పగించినటువంటి పనిని విడిచిపెట్టి, ప్రభువా నేను నిన్ను ముమ్మారు ఎరుగనన్నాను కదా అని పశ్చాత్తాపడి దుఃఖముతో ఎంతో కుమిలిపోయినటువంటి పేతురు ఇప్పుడు అంటున్నాడు, నేను మళ్ళీ వెళ్ళి వలలు వేస్తా. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువారు నన్ను మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానన్నాడు కదా, ప్రభువారి యొక్క పని నాకు అవసరం లేదు, ప్రభువారు చెప్పిన మాట ఇప్పుడు నేను వినాల్సినటువంటి పని లేదు, ప్రభువు లేడు కదా, ఆయన మాట నేను వినను, ఇంకెవరైనా చేస్తారేమో, నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ చేపలు పట్టుకోవటానికి వెళ్తా. ఏ వలైతే విడిచిపెట్టాడో మరలా దాని దగ్గరికి పేతురు వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట, ఈ సందర్భం ఒకసారి మన జీవితాలకు మనం అన్వయించుకుందాం. మనం ఎలా ఉన్నామంటే పేతురు లాంటి లక్షణాన్ని మనము అంటే నీవు నేను, ఈ మాటలు వింటున్నటువంటి వారందరం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామేమో కదా. ప్రభుతోటి దగ్గరగా నడిచినటువంటి అనుభవంలో ఉన్నావు కదా. ఆల్ నైట్ ప్రేయర్ చేసి ప్రభుతో పాటు నువ్వు వెళ్ళినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు కదా. అంటే ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అనుభవం ఉన్నది కదా. అంటే నువ్వు ప్రభువునందు, దేవుడంటే ప్రభువారి యందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి వానేగా ఉండొచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. కన్నీటితోటి దేవుని యొక్క పాదాలు కడిగినటువంటి అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగినటువంటి వారిగా ఉండొచ్చు. నీతిమంతునిగా నువ్వు జీవించవచ్చు, లంచాలు లేకుండా, ఎలాంటి విధమైనటువంటి దేవునికి వ్యతిరేకత లేకుండా జీవించిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ పేతురు ఎలాగ ప్రభువుని విడిచిపెట్టి నేను మళ్ళీ లోకంలోనికి వెళ్ళాలి, చేపలు పట్టాలని మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడో నువ్వు కూడా అలా ఉంటున్నావేమో. ఆలోచన చేయండి ప్రియదేవుని బిడ్డలారా. ఎక్కడైనా, ఏ పరిస్థితిలోనైనా, ఎక్కడైనా ప్రభువుని విడిచిపెడతా ఉన్నారేమో. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువుని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు నీకు కలగవచ్చేమో. అంటే మనం నడుస్తూ ఉంటే దేవుని మార్గంలో అపవాది మనలను చూస్తూ ఊరుకోడు, శోధనలు కలగజేస్తూ ఉంటాడు. ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడవకుండా ఆ మార్గమును నువ్వు విడిచిపెట్టేటువంటి పరిస్థితులు నీకు కలుగజేస్తాడు తప్పకుండా అపవాది. ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్య మార్గంలో వెళ్ళినట్లయితే, యేసయ్య మార్గాన్ని నువ్వు ఎంచుకొని అదే మార్గంలో నడుస్తూ ఉంటే అపవాది చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే నువ్వు
పరలోకానికి వెళ్ళటం వాడికి ఇష్టం లేదు. నువ్వు నరకంలోనే ఉండాలి, అగ్నిగుండంలో ఉండాలి. ఎందుకంటే వాడు అగ్నిగుండంలో ఉంటాడు కదా, ఆ అగ్నిగుండంలో నిన్ను కూడా నువ్వు ప్రభువు యొక్క రక్తంలో కడగబడ్డావు. ఒకానొక సమయమున వాడి బిడ్డగా ఉన్నావు, అపవాది యొక్క రాజ్యానికి చెందినటువంటి వాడిగా నువ్వు ఉన్నావు. కానీ ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడినప్పుడు నీ పాపాలు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడి బాప్తిజం పొందినటువంటి అనుభవంలో ఉండి ప్రభువు బిడ్డగా ఇప్పుడు జీవిస్తూ ఉన్నావు. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడు తన రాజ్యములో ఉన్నటువంటి వారి గురించి అసలు ఆలోచన చేయడు. వాడి ప్లాను, వాడి పద్ధతి, వాడి నడక, అపవాది యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే ఎవరు రక్షించబడ్డారా, ఎవరు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారా, ఎవరు ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారా, పరలోకానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడుతున్నారా, సిద్ధపడుతున్నారా అనేది వాళ్ళ మీదే. వాడి ఆలోచన, వాడి కనుదృష్టి, వాడి మనసంతా నీ మీదే లగ్నమై ఉంటే వాడేం చేస్తాడంటే మరలా నువ్వు విడిచిపెట్టి ఏ పాపాన్నైతే విడిచిపెట్టి వచ్చావో దానిలోనికి నువ్వు వెళ్ళటానికి క్రొత్త పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది మనం గుర్తించాలండి. నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించకపోతే నువ్వు దారి తప్పిపోతావు. అపవాది నిన్ను పడవేస్తాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. వాడు క్రొత్త టెక్నాలజీతోటి నీ ముందుకు వస్తాడేమో, క్రొత్తగా నీ దగ్గరికి మారు వేషంలో వస్తాడు. డైరెక్ట్గా ఇది పాపం అన్నట్లుగా రాడు. హవ్వకు ఆ పండు ఎలా ఉందంటే అది రమ్యంగా కనిపించింది దేవుని యొక్క మాట విననటువంటి సమయమున. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేసేటువంటి ఆ దినమున అది రమ్యంగా ఉంది. పాపం కూడా రమ్యంగానే ఉంటుంది, అందంగానే, ఆకర్షణీయంగా, ఇది చేసే తప్పేమి లేదు అన్నట్లుగా నీ ముందు కనబడేటువంటిదిగా ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు లంచం తీసుకుంటుంటే ఆ లంచం ద్వారా నువ్వు సంపాదిస్తే, దొంగ వ్యాపారం చేసి నువ్వు సంపాదిస్తే నీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను సుఖంగా ఉంటా, ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ ఏమో, విండో ఏసీ ఏంటి, సెంట్రల్ ఏసీ నాకు కావాలి అన్నట్లుగా సుఖమైనటువంటి జీవితం కొరకు. ఇంతకుముందు నేను బైక్ మీద వెళ్ళేవాడిని, ఎండలకు వెళ్ళలేకపోతాను, కారు కావాలి, మంచి మోడర్న్ కారు, కాస్ట్లీ అయినా సరే బెంజ్ కారు కావాలి నాకు. ఆలోచనలు. ఎన్నాళ్ళు ఈ చిన్న చిన్న కారులో వెళ్తారు, ఎన్నాళ్ళు మామూలు కారులో వెళ్తావు? మంచి లేటెస్ట్ మోడల్ కారు వస్తూ ఉంది కదా, దానిలో వెళ్ళు అనేటువంటి ఒక శోధన మనకు కలిగితే మనం డబ్బును ఎలాగైనా సంపాదించుకోవటానికి వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గంలో ప్రయాణం చేయటానికి అపవాది శోధిస్తూ ఉంటాడు. జాగ్రత్త, నువ్వు అటు వెళ్ళొద్దు. అపవాది శోధనలను నువ్వు జయించేటువంటి వానిగా ఉండాలి. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, నేను మరలా చేపలు పట్టడానికి వెళ్తాను. ఆ మాట అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏమనాలి? వాళ్ళు ఏమన్నారు? అక్కడ మిగిలిన వాళ్ళు అంటున్నటువంటి మాట అక్కడే అదే వచనంలో వ్రాయబడింది, మేము కూడా నీతో వస్తాం. ఎంత విచారం! మేము కూడా నీతో వస్తాం. పేతురు, నువ్వు ఒక్కడవే కాదయ్యా, మేము కూడా వస్తాను, నేను కూడా వస్తా. ఆ మాట అనొచ్చా? పేతురు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? ఆయన మనతో మాట్లాడారు కదా, మనుషులను బట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు కదా, నువ్వేంటి మళ్ళీ చేపలు పడటానికే వెళ్తానంటున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులను శిష్యులుగా చేయమని ప్రభువారు చెప్పారు కదా, నువ్వు మళ్ళీ చేపలు పడటానికి వెళ్తా ఉన్నావు ఏంటి అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడి వాళ్ళు హెచ్చరించాలి వాస్తవంగా. కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారు? మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షించబడ్డాము. నేను క్షేమంగా ఉన్నాను ఆత్మీయ జీవితంలో, వరాన్ని నేను కలిగి ఉన్నా, అభిషేకాన్ని కలిగి ఉన్నా, నేను ప్రార్థన చేస్తే వారి జీవితంలో స్వస్థత జరుగుతుంది. నా వాక్యం విని చాలామంది రక్షణ పొందుతున్నారు అని ఎక్కడైనా కొంచెము
స్టైల్ పోతా ఉన్నారేమో, లేకపోతే తమ్ము తాము హెచ్చించుకుంటున్నారు కొంతమంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మనము హెచ్చించుకున్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్నటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. తగ్గించుకున్నటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత మరలా హెచ్చించుకుంటే దాని అర్థం ఏంటి? వెనుదిరిగి చూస్తున్నావనే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, వెనుదిరిగి చూడొద్దు. ఒకానొక దినమున లోకముతో నువ్వు గడిపినప్పుడు, లోకముతో స్నేహం చేసినప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకొని ఉండొచ్చు, నువ్వు గొప్పవాడుగా గర్వించినటువంటి స్థితిలో ఉండొచ్చేమో, కానీ నిన్ను నలగొట్టుకున్నావు. ప్రభు సన్నిధిలో నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నావు, ఉపవాసం చేసావు, ప్రార్థన చేసావు, పాత స్థితినంతా, పాపపు స్థితినంతా విడిచిపెట్టి దీనుడిగా ప్రభు దగ్గర నువ్వు గడుపుతా ఉన్నావు కదా. మళ్ళీ ఎందుకు వెనక్కి చూస్తున్నావు? వెనుదిరిగి చూడొద్దు. ఇక్కడ మిగిలిన శిష్యులు పేతురుతో ఆ మాట మాట్లాడలేకపోయారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము మాట్లాడగలగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మాటలో మనం చూస్తే అక్కడ వాళ్ళు వెళ్ళారు, కానీ ఒక్క చేప కూడా పడల. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మనము నడిస్తే, దేవునికి వ్యతిరేకంగా మనము అడుగులు గనక వేస్తే మనకు ప్రయోజనం అనేటువంటిది ఏదీ లేదు. నేను లంచాలు తీసుకుంటే గొప్పవాడిగా అవ్వచ్చేమో ఈ లోక రీతిగా వరకే, కానీ గవర్నమెంట్ పట్టుకుంటే నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? జైల్లో ఉంటావేమో. బంగారు పళ్ళెంలో అన్నం తిన్నటువంటి నీవు జైల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో కదా. లోకంలో నిందల పాలైపోతావు, నీ కుటుంబం అంతా నాశనం అవుతే నీ పరిస్థితి ఏంటి? ఏమీ పట్టలేదు, ఏం సాధించలేము. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు మరలా వారి దగ్గరకు వచ్చాడు. యేసయ్య మరలా వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆ సమయమున చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. శిష్యులు గుర్తుపట్టనటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు జీవించారు. ప్రభు యొక్క బోధలు విన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభుతో నడిచినటువంటి అనుభవం, ప్రభు చేసినటువంటి కార్యాలు చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరచి ఆశీర్వదిస్తే దాదాపు 15,000 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ తిన్నారు. 12 గంపలు మిగిలేట్టుగా దేవుడు దానిని ఆశీర్వదించాడు కదా. ఆ కార్యం చూశారు. అంత మాత్రమే కాదు, కుంటి వారికి నడకనిచ్చారు, గుడ్డివారు చూసేటువంటి రీతిగా వారికి స్వస్థతనిచ్చారు, మోగవారు మాట్లాడారు. ప్రభువారు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి. చనిపోయి సమాధి చేయబడి లాజర్ని పిలిస్తే బయటకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని కార్యాలు జరిగించారు. ఎంతోమంది జీవితాలను మార్చేశాడు. పాపంతో ఉన్న వారిని క్షమించేశాడు కదా. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నది కదా. ఇన్ని కార్యాలు జరిగించినటువంటి వారు ప్రభువారిని ఈ సమాజం అంతా, లేకపోతే ఈ శిష్యులంతా చూశారు, సమాజంలో జరిగిన కార్యాలు చూశారు. కానీ అటువంటి ప్రభువారు వచ్చి ప్రక్కన నిలబడితే ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అంటే వారి కన్నులు ఏమైపోయాయి? మూయబడ్డాయి. వారి కన్నులు మూయబడినటువంటి స్థితిలోనికి వారు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, కన్నులు మూయబడతాయా? కన్నులు మూయబడతాయా అంటే ఈ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో వారు గుర్తుపట్టనటువంటి స్థితిలోనికి వెళ్ళారు. మరొక చోట మనం చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనంలో 2 వ్యక్తులు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళ్తా ఉన్నారు. ప్రభువారిని సిలువ వేసినటువంటి ఆ సందర్భాన్ని గురించి, ప్రభువారు ఎలా గాయపరచబడ్డారు, ఇవన్నీ కూడా ఆ సంగతులు, ఆయనను గురించినటువంటి ఆ మాటలన్నీ సంభాషించుకుంటూ చెప్పుకుంటూ వాళ్ళు వెళతా ఉంటే ప్రభువారే
వారి దగ్గరకు వచ్చేసి వాళ్ళతో కూడా నడుస్తూ ఉన్నారు. ప్రభువారు వారితో నడుస్తూ ఉంటే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆయన్ని గుర్తుపట్టలా. కారణం ఏంటి అంటే అపవాది వారి కన్నులు గుర్తుపట్టకుండా మూసివేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని చేత మేలు పొందినటువంటి అనుభవం మనం కలిగి ఉండొచ్చు. తప్పనిసరిగా అనారోగ్యం వచ్చింది, ఆ వ్యాధి మనకు తగ్గట్లా, మనం ప్రభువు తెలిస్తే నువ్వేం చేస్తున్నావు, ప్రభువా నాకు ఈ యొక్క అనారోగ్యం నుంచి నాకు విడుదల దయచేయి, స్వస్థత ఇవ్వని ప్రార్థన చేశావు కదా. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటే వారి ప్రార్థన ఆలకించాడు. నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు వేరే మతానికి చెందినటువంటి వారుగా ఉండొచ్చేమో, కానీ ఎవరో చెప్పారు, ఒక సహోదరుడు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు చెప్పారు, అమ్మా మందిరానికి రండి, ప్రార్థన చేస్తారు, దేవుడు మీకు అనారోగ్యం నుంచి విడుదల ఇస్తాడని చెప్తే మీరు నమ్మి మందిరానికి వచ్చి ప్రార్థన చేశారు, సేవకుల చేత ప్రార్థన చేసుకున్నారు, మీకు స్వస్థత కలిగింది. ఇప్పుడు మీరేం చేయాలి? ప్రభువు నాకు స్వస్థతనిచ్చారు, మా జీవితంలో ఈ మేలు చేశారు, మా కుటుంబంలో ఈ ఆశీర్వాదం ఇచ్చారు కదా అని మనము మరింత కృతజ్ఞత కలిగి ప్రభువుని హత్తుకున్నటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. ప్రభువుకి మరింత సమీపంగా నువ్వు జీవించాలి. ప్రభువే నన్ను పరలోకంలో చేరుస్తారనేటువంటి విశ్వాసమును బట్టి నీ పాపాలు విడిచిపెట్టి నువ్వు రక్షణ పొందాలి. కానీ నేటి దినాన ఎలాగుంటున్నాయో తెలుసా, మనం ఎలా ఉంటున్నామో తెలుసా, ప్రభువుకి కానుకనిచ్చేసి వదిలించుకుందాం అనుకుంటున్నారు. ఇంకా మందిరానికి వెళ్ళటం మానేశారు. ఆరోగ్యం వచ్చిందిగా, ఉద్యోగం వచ్చిందిగా, పిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చిందిగా, ఆడబిడ్డకు లేకపోతే అమ్మాయికి వివాహం అయింది కదా, ఇంకేంటి మంచి అల్లుడు దొరికాడు, వాళ్ళకు దేవుడు ఆశీర్వదించాడు, పిల్లలు పుట్టలేదు అనుకుంటున్నావు, పిల్లలు కలిగారు, ఇంకెందుకు దేవుడు అనుకుంటున్నారేమో. దేవుడు బిడ్డలారా, ఆ స్థితి మనం కలిగి ఉండొద్దు. గుర్తుపట్టాలి. ప్రభువుని గుర్తుపట్టేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి, కానీ మళ్ళీ నువ్వు లోకంలోనికి వెళ్ళొద్దు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ స్థితిలో మీరున్నారేమో, ప్రభువుని ఆయన మరలా మీ దగ్గరకు వస్తుంటే మీరు నిర్లక్ష్యంగా చూస్తున్నారేమో, అసలు పట్టించుకోవటం లేదేమో. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ప్రభువుని గుర్తించండి. ప్రభువు నీ దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటను, ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేని స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త దేవుని బిడ్డ. ఆ స్థితి నుండి నువ్వు మరలి ప్రభువుని గుర్తుపట్టేటువంటి స్థితిలోనికి నువ్వు ఎదిగితే ఆత్మీయంగా నువ్వు క్షేమాభివృద్ధిలోనే ఉంటావు, ఆత్మీయంగా నువ్వు బలాన్ని పొందుకుంటావు. దేవుని సన్నిధిలో నిత్యత్వంలో ఉండేటువంటి ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడి మేరకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువుని మనం గుర్తుపట్టగలమా? గుర్తుపడతాను నేను, ఆయన స్వరం వింటే చాలనేటువంటి ఆ స్థితిలో ప్రభువు మనలందరినీ హెచ్చించునుగాక. ఆమేన్. నీ వలలు విడిచిపెట్టొద్దు, నీ ప్రభువు యొక్క చేయి విడిచిపెట్టొద్దు. దేవుని వైపే చూసి దేవునితో జీవించడం ప్రారంభించు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. బిడ్డలందరినీ మా తండ్రి నాయన, వారి ఆత్మీయ నేత్రాలు మీరు వెలిగించి ఆశీర్వదించి దీవించి ప్రతి అక్కర మీరు తీర్చిన ఆయన, ప్రతి అవసరతల్లో మీరు తోడుగా ఉండి నడిపించి నిత్యత్వంలో వారందరూ నిలిచేటువంటి కృపను దయచేయమని మీకే సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని నాయన వారి అవసరతలు ఏమై ఉన్నవో, వారి విజ్ఞాపనలు ఏమై ఉన్నవో వాటన్నిటినీ నెరవేర్చి దీవించి నూతనమైనటువంటి జీవితాలు అనుగ్రహించి ఆశీర్వదించమని మిమ్మల్ని గుర్తుపట్టేటువంటి ఆ మనస్సును, కృపను దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిహిత సదాకాలం తోడుగా ఉండి నడిపించి, స్పాన్సర్ చేసిన బిడ్డ కూడా తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.